హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డి కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఓకే, సో డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ కాన్సెప్ట్ అండ్ మనకి డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేయాలి అండ్ ఎట్లా చేయాలి అని మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సో నౌ లెట్స్ బిగిన్ విత్ అవర్ డిస్కషన్. సో డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఓకే, death of a partner is not planned, whereas retirement is planned. He is allowed to retire on the last date of accounting period. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తున్నానంటే, మనము ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు అని చెప్పేసి మనం ప్లాన్ చేయలేం. ఓకే, మన చేతుల్లో లేదు అది. అందుకనే డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేది నాట్ ప్లాన్డ్ థింగ్. ఓకే, వెరాజ్ రిటైర్మెంట్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. ఒక పర్సన్ రిటైర్ అవ్వాలి అని అనుకుంటుంటే, ఒక పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంటే, మీరు లైక్ లాస్ట్ డే ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ రోజు అని అంటే, లైక్ ఒకవేళ వాళ్ళు అకౌంటింగ్ బుక్స్ అనేవి 31st డిసెంబర్ రోజు వాళ్ళు క్లోజ్ చేస్తారు అన్నప్పుడు ఆ రోజు మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని అలౌ చేయొచ్చు. సో అట్లా రిటైర్మెంట్ని ప్లాన్ చేయొచ్చు అనమాట, కానీ డెత్ని ప్లాన్ చేయలేం. ఓకే, సో ఈ పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏమేమి అడ్జస్ట్మెంట్స్ చేయాలి అని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనల్ని ఆ డిసీజ్డ్ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నప్పుడు క్రెడిట్ సైడ్లో ఏమి చూపించాలి, డెబిట్ సైడ్లో ఏం చూపించాలి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ద డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఓకే, సో మనం క్రెడిట్ సైడ్ ఏమేమి చూపించాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తారు కదా, సో ఆ బ్యాలెన్స్ షీట్లో ఎంత క్యాపిటల్ ఉంది అతనికి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో, ఆ క్యాపిటల్ని క్రెడిట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇఫ్ అలౌడ్. ఒకవేళ ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటుంటే ఆ ఇంట్రెస్ట్ని కూడా మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్. ఓకే, సో అసెట్స్ని రీవాల్యూ చేసి అందులో చనిపోయిన పార్ట్నర్ యొక్క షేర్ ఎంతనో అది కూడా క్రెడిట్ సైడ్ చూపించాలి మనం. ఓకే, నెక్స్ట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ టు ద డేట్ ఆఫ్ డెత్. ఓకే, సో ఇదేమో రీవాల్యుయేషన్ పైన వచ్చిన ప్రాఫిట్. నెక్స్ట్ టు ద డేట్ ఆఫ్ డెత్, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్లో ఇతను చనిపోయినంత వరకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అందులో షేర్ అనమాట. ఓకే, షేర్ ఆఫ్ గుడ్ విల్. ఓకే, సో గుడ్ విల్ ఎంత ఉంది అందులో ఇతని షేర్ ఎంత, సో అది మనం క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ అమౌంట్ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఒకవేళ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటే జాయింట్ లైఫ్ పాలసీ అని ఉంటుంది, సెవరల్ లైఫ్ పాలసీ అని ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా ట్రీట్ చేయాలని మనం నెక్స్ట్ చూద్దాము. ఓకే, సో ఇందులో అతని అమౌంట్, అతని షేర్ ఎంత ఉంది అది కూడా క్రెడిట్ సైడ్ చూపించాలి మనం. ఓకే, నెక్స్ట్ డెబిట్ సైడ్ ఏమేమి చూపించాలో చూద్దాం. అండ్ డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ విత్ డెబిట్ సైడ్ ఏమేమి చూపించాలి అని అంటే డ్రాయింగ్స్ టు ద డేట్ ఆఫ్ డెత్. ఓకే, సో ఆ అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు ఎన్ని డ్రాయింగ్స్ చేశాడంటే ఎంత అమౌంట్ తీసుకున్నాడు, సో అది. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, సో ఆ డ్రాయింగ్స్ పైన ఏదైనా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ని కూడా డెబిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద డిసీజ్డ్ పార్ట్నర్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద ఎగ్జిక్యూటర్ అకౌంట్ ఆఫ్ ద డిసీజ్డ్ పార్ట్నర్. ఓకే, సో ఒక పార్ట్నర్ చనిపోతే ఇంకా అతని క్యాపిటల్లో ఏమేమి జరుగుతున్నాయి అని అతనికి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఈ పార్ట్నర్కి, ఎవరైతే చనిపోయారో ఆ పార్ట్నర్కి ఒక ఎగ్జిక్యూటర్ అనే పర్సన్ ఉంటారు అనమాట. సో ఆ ఎగ్జిక్యూటర్ అకౌంట్కి మనము డిసీజ్డ్ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తాం కదా, బ్యాలెన్స్ చేస్తే వచ్చిన అమౌంట్ని మనము ఎగ్జిక్యూటర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము కొన్ని పాయింట్స్ నేర్చుకుందాము, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్ డెత్ 2 పాయింట్స్ రిక్వైర్డ్ స్పెషల్ అటెన్షన్. అవేంటి అని అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ టు ద డెత్. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ లైఫ్ పాలసీ ఆర్ పాలసీస్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము క్యాలిక్యులేషన్ ఆఫ్ ద షేర్ ఆఫ్ ద ప్రాఫిట్. ఓకే, ఒక పార్ట్నర్ చనిపోతే అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ పాయింట్ అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ రిటైర్మెంట్లో కూడా డిస్కస్ చేసిందే. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము బేసెస్ ఆఫ్ టైంని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు షేర్ ఆఫ్ హిస్ ప్రాఫిట్ టు ద డెత్. ఆన్ ద బేసెస్ ఆఫ్ టర్నోవర్ని బేస్ చేసుకొని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు అవి రెండు ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకే, ఆన్ ద బేసెస్ ఆఫ్ టైం మళ్ళీ 2 టైప్స్గా మనము క్యాలిక్యులేట్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ప్రిసీడింగ్ ఇయర్స్ ప్రాఫిట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ టైంలో ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ యూస్ చేసి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకే, ఏబీసీ అనే 3 పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ రేషియో వచ్చేసి 5:3:2. ఓకే,
లాస్ట్ ఇయర్ 2023 ప్రాఫిట్ వచ్చేసి 10,000 ఉంది. ఓకే, సో బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కాబట్టి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఒక్కటే తీసుకున్నాం ఇక్కడ. ఓకే, 10,000 ఉంది. ఓకే, ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, 1st January 2024 రోజు అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, December 31st రోజు ఎండ్ అవుతుంది. సి డైడ్ ఆన్ 1/4/2024. ఓకే, సో సి ఎప్పుడు చనిపోయాడు, April 1st చనిపోయాడు. అంటే 3 months అతను వర్క్ చేశాడు. సో ఓకే, ఈ 3 months వరకు అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, నౌ ఈ 10,000 బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కాబట్టి 10,000 ఇంటూ 3/12. ఓకే, ఇతనికి 3 months వర్క్ చేశాడు కాబట్టి 10,000 ఇంటూ 3, ఇది లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ అంటే 12 months, సో అందుకనే డివైడెడ్ బై 12. ఓకే, సో 10,000 ఇంటూ 3/12 ఈజ్ ఈక్వల్స్ టు 2,500. ఇది 3 monthsకి పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చిన ప్రాఫిట్. ఇందులో సి షేర్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, సి షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2,500 ఇంటూ 2/10. ఓకే, ఇతని షేర్ ఎంత 2/10 కాబట్టి 2,500 3 monthsకి ఇప్పటివరకే ఆ ఫామ్కి వచ్చిన ప్రాఫిట్. అందులో సి షేర్ వచ్చేసి 2,500 ఇంటూ 2/10 ఈజ్ ఈక్వల్స్ టు 500. ఇక్కడ 0 క్యాన్సల్, 252 500. ఓకే, సో 500 అనేది ఇతని షేర్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద యావరేజ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇయర్స్ ప్రాఫిట్. ఇక్కడ ఒక్క ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇట్లా చేయాలి. నెక్స్ట్ ప్రిసీడింగ్ ఇయర్స్ ప్రాఫిట్ అంటే 2-3 years ప్రాఫిట్ తీసుకొని దాని యావరేజ్ తీసుకొని మనము క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో అది ఎట్లనో చూద్దాం. ఓకే, 2023లో 10,000 ఇక్కడ ఇచ్చిందే, 2022లో 8,000, 2021లో 9,000. ఓకే, సో ఇప్పుడు మనము యావరేజ్ అన్నారు కదా ఇక్కడ, సో యావరేజ్ ప్రాఫిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. సో పర్ ఇయర్కి ఎంత వస్తుంది అని వస్తుంది యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 + 8,000 + 9,000 డివైడెడ్ బై 3 years ఉన్నాయి కాబట్టి 3. ఇక్కడ మనకి 4 years అయినా ఇవ్వచ్చు, 5 years అయినా ఇవ్వచ్చు. సో అట్లా క్వశ్చన్లో ఇస్తారు, దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఓకే, సో ఇవి యాడ్ చేస్తే 27,000 డివైడెడ్ బై 3. ఓకే, సో ఇక్కడ 9,000 వచ్చింది. ఓకే, సో 27,000 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9,000. ఇది పర్ ఇయర్కి. ఓకే, పర్ ఇయర్కి మనకి ఇక్కడ ఉన్న ప్రాఫిట్ అనమాట. ఓకే, మరి ఇప్పుడు 3 monthsకి ఎంత ఎర్న్ చేశారు అని తెలుసుకోవాలి. ఓకే, సో దీన్ని 12తో డివైడ్ చేస్తే మనకి 12 per monthకి ఎంత అని వస్తుంది. అండ్ ఇంటూ 3 చేస్తే మనకి 3 monthsకి ఎంత అని వస్తుంది అనమాట. ఓకే, ఫర్ 3 months ఈజ్ ఈక్వల్స్ టు 9,000 ఇంటూ 3 months కోసం మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, 3 monthsే ఇతను వర్క్ చేసిండు కాబట్టి ఇంటూ 3 డివైడెడ్ బై 12. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2,250 రూపీస్ వస్తుంది. ఓకే, 3 monthsకి 2,250. ఓకే, ఇది పార్ట్నర్షిప్ ఫామ్ మొత్తానికి 3 monthsకి 2,250 రూపీస్. అందులో సీస్ షేర్ ఎంత, ఓకే, సీస్ షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2,250 ఇంటూ 2/10 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 450 అనేది వస్తుంది అనమాట. ఓకే, సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్తో చేయమంటే ఆ ప్రాఫిట్ తీసుకొని 12 monthsతో డివైడ్ చేస్తే 1 monthకి వస్తుంది. అండ్ ఇంటూ 3 చేస్తే 3 monthsకి ఎంతనో వస్తుంది. ఓకే, అందులో మనము సి షేర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, సో యావరేజ్ యూజ్ చేసి ఇట్లా చేయాలి, ఓన్లీ లాస్ట్ ఇయర్ యూజ్ చేసి చేయమంటే ఇట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది బేస్డ్ ఆన్ ద టైమ్. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఓకే, ప్రాఫిట్ టు ద డేట్ ఆఫ్ డెత్. ఓకే, సో ఫస్ట్ సేల్స్ టు ద డేట్ ఆఫ్ డెత్. అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు ఎన్ని సేల్స్ అయినాయి పార్ట్నర్షిప్ ఫామ్లో, అది ఇంటూ యావరేజ్ లాస్ట్ ఇయర్స్ ప్రాఫిట్ ఉంటుంది కదా. సో ఇట్లనే ఇస్తారు మనకి 3 years ప్రాఫిట్ అని, అట్లా 3 years యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ టర్న్ ఓవర్. సో మనకి ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్కి యావరేజ్ ప్రాఫిట్, యావరేజ్ టర్న్ ఓవర్ అనేది ఇస్తారు. లేకపోతే ఏదైనా ఒక హింట్ ఇస్తారు, మనం క్యాలిక్యులేట్ అనేది చేయాలి. ఓకే, సేల్స్ టు ద డేట్ ఆఫ్ డెత్ ఇంటూ యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ టర్న్ ఓవర్. ఓకే, సో ఇక్కడ సేల్స్ టు ద డేట్ ఆఫ్ డెత్ అనకుండా టర్న్ ఓవర్ టు ద డేట్ ఆఫ్ డెత్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదే ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఏబిసి. ఓకే, 3 partners ఉన్నారు అండ్ వాళ్ళ రేషియో వచ్చేసి 3:2:1. ఓకే, బి చనిపోయాడు. ఓకే, యావరేజ్ టర్న్ ఓవర్ ఆఫ్ ద లాస్ట్ 3 years ఈజ్ ఈక్వల్స్ టు 60,000 అండ్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ద లాస్ట్ 3 years ఈజ్ ఈక్వల్స్ టు 30,000. ఓకే, ఓకే, యావరేజ్ టర్న్ ఓవర్ ఇచ్చారు, యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చారు. సేల్స్ ఆర్ టర్న్ ఓవర్ టు ద డేట్ ఆఫ్ డెత్ 42,000 ఇచ్చారు మనకి. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయడమే, ప్రాఫిట్ ఎంత వచ్చింది టు ద డేట్ ఆఫ్ డెత్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ క్యాలిక్యులేట్ చేయడం అనమాట.
ప్రాఫిట్ టు ద డేట్ ఆఫ్ డెత్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, సేల్స్ టు ద డేట్ ఆఫ్ డెత్. ఓకే, టర్న్ ఓవర్ టు ద డేట్ ఆఫ్ డెత్ ఆర్ సేల్స్ టు ద డేట్ ఆఫ్ డెత్ రెండు సేమే అనమాట. ఓకే, 42,000 ఇంటూ యావరేజ్ ప్రాఫిట్ 30,000, యావరేజ్ టర్న్ ఓవర్ 60,000. ఓకే, సో ఇప్పుడు మనము ఇది క్యాలిక్యులేట్ చేస్తే 30,000 వన్స్ 30,000, 30,000 టు ద 60,000. ఓకే, ఇక్కడ 2 ఉంటుంది. సో ఈ 42,000 డివైడెడ్ బై 2 వస్తుంది, అంటే ₹21,000 ప్రాఫిట్ టు ద డేట్ ఆఫ్ డెత్. ఓకే, అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బి చనిపోయేంత వరకు పార్ట్నర్షిప్ ఫర్మ్కి ₹21,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా బీ షేర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 21,000 ఇంటూ 2/6. ఓకే, ఇక్కడ 2/6. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 7,000 అనేది బి యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్ టు ద డెత్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్ బేసిస్ పైన మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7,000 అనేది వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ టు ద డెత్. ఓకే, సో డెత్ వరకు మనం ప్రాఫిట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ లైఫ్ పాలసీ ఆర్ పాలసీస్. సో ఇది చూద్దాం మనం. సో లైఫ్ పాలసీస్ అనేవి పార్ట్నర్షిప్ ఫామ్లో అందరు పార్ట్నర్స్కి కలిపి ఒకటే పాలసీ తీసుకుంటే అది జాయింట్ లైఫ్ పాలసీ. ఓకే, లేకపోతే 3 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ సపరేట్ పాలసీస్ తీసుకుంటారు అన్నప్పుడు సపరేట్ లైఫ్ పాలసీస్ అంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ లైఫ్ పాలసీ 10 lakhsకి తీసుకున్నారు. ఏబిసి 3 పార్ట్నర్స్ ఉన్నారు, రేషియో వచ్చేసి 5:3:2 అనుకుందాం. ఏ చనిపోయాడు అన్నప్పుడు ఆ టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. జాయింట్గా తీసుకున్నారు కాబట్టి ఎవరు చనిపోయినా, ఏ చనిపోయినా, బి చనిపోయినా, సి చనిపోయినా మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, 10 lakhs అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 10 lakhsని మనము ఏం చేయాలి అని అంటే, ఏ చనిపోయాడు కదా అని చెప్పేసి మొత్తం ఏకే వెళ్ళిపోదు. సో వీళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ అనేది చేస్తామన్నమాట. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs ఇంటూ 5/10 ఈజ్ ఈక్వల్స్ టు 5 lakhs, బి ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs ఇంటూ 3/10 ఈజ్ ఈక్వల్స్ టు 3 lakhs, సి ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs ఇంటూ 2/10 ఈజ్ ఈక్వల్స్ టు 2 lakhs అనేది వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా డివైడ్ చేయాలి. నెక్స్ట్ సపరేట్ లైఫ్ పాలసీ అంటే ఏకి 1 lakhకి పాలసీ తీసుకున్నారు, బీకి 1 lakhకి పాలసీ తీసుకున్నారు, సికి కూడా 1 lakhకి పాలసీ తీసుకున్నారు అనుకుందాం. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, సి చనిపోయాడు. ఓకే, సి చనిపోయాడు అనుకున్నాం. సో సరెండర్ వాల్యూ అని అంటే వీళ్ళిద్దరు చనిపోలేదు కాబట్టి ఇది సపరేట్ లైఫ్ పాలసీ కాబట్టి వీళ్ళిద్దరికి ఫుల్ అమౌంట్ రాదు, ఒక సరెండర్ వాల్యూ అనేది ఉంటుంది, ఆ వాల్యూ మాత్రమే వస్తుంది. ఓకే, సరెండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50,000 అనమాట. ఓకే, సి చనిపోయే నాటికి ఆ పాలసీ యొక్క సరెండర్ వాల్యూ ఎంత ఉంది, 50,000 అనేది ఉంది. ఇప్పుడు సి చనిపోయాడు కాబట్టి సి యొక్క పాలసీ నుంచి 1 lakh వస్తుంది, ఏ యొక్క పాలసీ నుంచి 50,000 వస్తుంది, బి యొక్క పాలసీ నుంచి 50,000 వస్తుంది. టోటల్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత వస్తుంది అని అంటే 2 lakh rupees వస్తుంది. ఓకే, సో 1 lakh ప్లస్ 50,000 ప్లస్ 50,000 ఈజ్ ఈక్వల్స్ టు 2 lakh rupees అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ 2 lakhsని మనము ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేస్తాం అనమాట. సి చనిపోయాడు కదా, సికి 1 lakh వచ్చింది కదా అని చెప్పేసి 1 lakh ఇచ్చేయమన్నమాట. ఓకే, సో ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ఇప్పుడు డివైడ్ చేయాలి. ఎంత రియలైజ్ అయింది ఆ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 lakhs ఇంటూ 5/10 1 lakh వస్తుంది. సో ఇదే రేషియో తీసుకున్నాం ఇక్కడ కూడా. బి ఈజ్ ఈక్వల్స్ టు 2 lakhs ఇంటూ 3/10 ఈజ్ ఈక్వల్స్ టు 60,000. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు 2 lakhs ఇంటూ 2/10 ఈజ్ ఈక్వల్స్ టు 40,000. ఇప్పుడు సి యొక్క అకౌంట్లో మనం 40,000 అనేది క్రెడిట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లైఫ్ పాలసీ. ఓకే, సో with this we have completed the discussion regarding the concept of death of a partner. Okay, and I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.